ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి హబ్ గా మారుతోంది. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట గంజాయి గుప్పుమంటూనే ఉంది. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఖమ్మం జిల్లాకు గంజాయి వస్తోంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మొత్తం దందాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులే కీలక సూత్రధారులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం కేంద్రంగా నడుస్తున్న గంజాయి దందాపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి స్మగ్లింగ్ కు జంక్షన్ గా మారింది. రోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు గంజాయి సరఫరా అవుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఖమ్మం జిల్లా మీదుగా వివిధ వాహనాలు, రైళ్లలో గంజాయిని తరలిస్తున్నారు. పోలీసుల్ని ఏమార్చేందుకు నేరుగా ఎండు గంజాయి ప్యాకెట్లను స్మగ్లింగ్ చేయకుండా గంజాయి చాక్లెట్లు, గాంజా ఆయిల్ ను స్మగుల్ చేస్తున్నారు. ఈ మధ్య జిల్లాలో ఈ తరహా గంజాయిని కూడా పోలీసులు ఎక్కువగా సీజ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఫార్మసీ కళాశాలలు కానీ, లేకపోతే యువకులు కానీ, ఈ ఆంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి ఇటు సత్తుపల్లి కానీ, లేకపోతే ఇటు మధుర ప్రాంతం కానీ, లేకపోతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బోనకల్లు రోడ్డు కానీ, ముస్తాఫ్ నగర్ బోనకల్ రోడ్డు కానీ, లేకపోతే శ్రీనివాస నగర్ కానీ అనేకమైనటువంటి ప్రాంతాలను ఇవాళ అడ్డాలుగా మలుచుకొని గంజాయి విక్రయదారులు ఇవాళ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం స్పందించి గంజాయి విక్రయదారులకు అడ్డుకట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ముందుగా ఖమ్మంకు వస్తోంది గంజాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, ముంబైకి రోడ్డు, రైలు మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. కొందరు కార్లు, మరికొందరు బస్సుల్లో గంజాయిని వివిధ రూపాల్లో స్మగుల్ చేస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం జనాల్లో కలిసిపోయి రైలులో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. భువనేశ్వర్ నుంచి వచ్చే కోణార్క్ ఎక్స్ప్రెస్ లో రైల్వే పోలీసులు పలుమార్లు గంజాయి పట్టుకున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన మత్తు పదార్థాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. ఇటీవల కొన్ని మండలాల్లోనూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మైనర్లు కూడా గంజాయి సేవించి పోలీసులకు దొరికిన సందర్భాలున్నాయి. ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో డాన్లు వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఒకప్పుడు భారతదేశంలో ఈ డ్రగ్స్కి, గంజాయికి పంజాబ్ రాజధానిగా ఉంటే రేపు ఇవాళ తెలంగాణ రాజధానిగా మారే అవకాశం ఉంది. మన తెలంగాణ యువత మొత్తం కూడా గంజాయి మొత్తులో ఊగిపోయేటువంటి పరిస్థితి ఉంది. రైలు, రోడ్డు మార్గాల్లో చెకింగ్స్ ఎక్కువ కావడంతో స్మగ్లర్లు రూటు మార్చారు. చాక్లెట్లు, ఆయిల్ రూపంలో గంజాయిని స్మగుల్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట చాక్లెట్ల రూపంలో అమ్ముతున్న గంజాయిని ఖమ్మం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆయిల్ రూపంలో తరలిస్తున్న గంజాయిని కూడా సీజ్ చేశారు. ఏపీలోని చింతూరు నుంచి హైదరాబాదుకు 4 వ్యక్తులు గంజాయి ఆయిల్ ను తరలిస్తుండగా కూసుమంచి మండలంలోని ఓ గూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. మొన్న చూసుకుంటేమో ఆయిల్ రూపంలో గంజాయి దొరికింది. గతంలో చూసుకుంటేమో చాక్లెట్ రూపంలో గంజాయి దొరికింది. అంతకుముందు చూసుకుంటేమో గంజాయిని ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి నేడు జిల్లాలో కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లానే కాదు, ఈ జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి నగరానికి, ముంబై లాంటి నగరానికి ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా అనేక దృశ్యాలు కనబడతా ఉన్నవి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ చివరి వరకు జిల్లాలో 262 కేజీల గంజాయి సీజ్ అయింది. ఈ గంజాయి విలువ 1,25,00,000 రూపాయలపైనే ఉంటుంది. ఈ క్రమంలో 77 కేసులతో పాటు 2 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. అయితే ఎన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ స్మగ్లర్లు తగ్గడం లేదు. దందా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి హబ్గా మారుతుందనడానికి తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు.